श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 27/9/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళపక్షము, దశమి మధ్యాహ్నం 1:23 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది। పుష్యమి నక్షత్రం రాత్రి 1:22 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు। వర్జము ఉదయం 8:11 నుంచి 9:54 వరకు। అమృత ఘడియలు సాయంకాలం 6:29 నుంచి 8:12 వరకు। రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు। సూర్యోదయం 6:09 వరకు, సూర్యాస్తమయం 6:05 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలవంతంగా లేనటువంటి పరిస్థితి। అంటే అడుగు తీసి అడుగు వేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి। నిజంగానే చెప్తున్నాను నేను, ఒకవేళ వంటింట్లో కూడా ఆడపిల్లలు అంటే స్త్రీమూర్తులు కాస్త వంట చేస్తున్నప్పుడు, తడి నెల మీద నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి। అంటే జారి పడేటువంటి అవకాశం కూడా ఉంది। స్త్రీమూర్తులకి సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం। సో మీరు షాపింగ్ వెళ్తున్నా, లేదంటే ఎక్కడైనా క్యాబ్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, మీ వస్తువుల్ని సరిగ్గా అంటి పెట్టుకునే ప్రయత్నం చేయండి। మీకు ఆ సంచిని మెడకి వేసుకోండి, తప్పకుండా ఎక్కడ పోయినా సరే మెడకుండేట్టుగా చూసుకోండి। ఎందుకంటే మనకి ఆ బిగ్ బాస్ లో పెడతారు కదా, ఒక బ్యాగ్ ఎప్పుడు కూడా మెడకుంటుంది। సో కాబట్టి అలా మీరు ఎప్పుడు రెగ్యులర్ గా దాన్ని మెడకు తగిలించుకొని ఉండండి, లేదా మీరు నష్టపోయే అవకాశం। అలాగే కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం, రాజకీయ నాయకులకి అవమానాలు, రైతన్నలకి కష్టకాలంగా చెప్పబడుతోంది। పంట బాగానే ఉంటుంది కానీ మధ్యలో వచ్చేటువంటి కొంతమంది ఏజెంట్లు, కొంతమంది దౌర్భాగ్యపు వ్యక్తులు మీ పంటని తక్కువ ధరకి కొనుగోలు చేసే అవకాశం ఉంది। కాబట్టి అటువంటి ఏజెంట్లకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। అలాగే పూలు పడుకులు కొనే వాళ్ళు కూడా దళారీ వ్యవస్థలో మీరు నష్టపోయే అవకాశం కనబడుతుంది। మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈ తనిఖీ అధికారులు మీ యొక్క కార్యాలయాన్ని, మీ యొక్క షాపుల్ని తనిఖీ చేసి మిమ్మల్ని మీ యొక్క దుకాణాలు మూసేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి। ఇక ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేయబెట్టడం మానేయండి అని చెప్పేసి నిజాలు చెప్పిన ఆ యొక్క చేతులు బల్ల కింద వెళ్తూనే ఉంటాయి। ఈ రోజు మీరు పట్టుబడే అవకాశాలు ఉంటాయి। అలాగే స్త్రీమూర్తులు కూడా లంచగొండలుగా పట్టుకోవడం, కలర్ ఫోటో రేపటి రోజున మీకు తప్పకుండా వస్తుంది, అందులో సందేహం లేదు। మరి ఏ డిపార్ట్మెంట్ లో వస్తుంది స్వామి? పోలీస్ వ్యవస్థలో, పౌర సరఫరాల శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖలో పనిచేసేవారు, వారికి అలాగే ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి। విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం అనుకుంటే నష్టం। మీ పరీక్ష మీరు రాయండి, అనుకూలత, సమయపాలన పాటించండి, అభివృద్ధి ఉంటుంది। పనికిరానటువంటి ప్రేమ కలాపాలు, నయా పైసకు పనికిరానటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి। జీవితం అనేటువంటి ప్రయాణంలో విద్య అనేది ముఖ్యమైన మైలురాయి। దాని అశ్రద్ధ చేసి మద్యపానంతో, ప్రేమ అనేటువంటి పానంతో మీరు కనుక మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటే నష్టాన్ని పొందుకుంటారు। కాబట్టి వాటికి దూరంగా ఉండండి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా ఇబ్బందులు పడే అవకాశం। లేనిపోయిన అనవసరపు స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల నష్టం। అలాగే ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టకాలం। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది। వివాహ సంబంధ వ్యవస్థల్లో ఇబ్బందులు, అటువంటి చర్చలు మీరు ఇవాళ వాయిదా వేసుకోవడం మంచిది। పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి। తల్లిదండ్రులతో అనవసరపు కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది। భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి। మరి
ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి తప్పకుండా రామనామ జపం చేసుకోవడం, శివాష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయ సందర్శన, పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, మల్లమ్మ కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, రాజరాజేశ్వరమ్మ కావచ్చు, ఎవరైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఉదయం 9:04 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. వృషభ రాశి వారి మంచి బ్రహ్మాండటువంటి అదృష్టాది ఆనంద యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొజలు చేపల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, సినిమా రంగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆత్మీయుల కలయిక, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇంట్లో షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమం జరిగే అవకాశాలు, జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా సర్దిద్దుకోగలిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలంగా ఉండబోతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతంగా ఉండబోతోంది. తప్పకుండా ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, సువర్ణ వజ్ర కనకాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి యోగాలు, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చిల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో టోక్ వ్యాపారం చేసేవారికి, అంటే ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యార్థులకి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదంటే మీకు బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే తప్పకుండా ఈ రోజు మీరు రాయగలిగే అవకాశం ఉంది. అందులో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మికటువంటి చాలా బాగుంటుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకుంటారు. దేవాలయ సందర్శన, తీర్థయాత్ర సేవన చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇంట్లో కుటుంబపరమైనటువంటి వేడుకల్లో పాల్పంచుకుంటారు. వివాహ వేడుకలు, సంతాన వేడుకల్లో అనుకూలంగా కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు శుభప్రదంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అద్భుతమే, ఆనందమే, ఆరోగ్యమే, చాలా మంచి ప్రశాంతతని చేకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో ఆనందం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, మత్స్యకారులకి, రొజలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కల్పనించే వారికి అత్యంత వృద్ధి పొందుకునే అవకాశం, అంటే పంటల వృద్ధి బాగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగ. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి,
ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థల నుంచి సంస్థలోకి మారడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవడం శుభకరంగా చెప్పవచ్చు. ఈ వివాహ సంబంధమైనటువంటి మధ్యవర్తుల నుంచి మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మ్యారేజ్ బ్యూరో నుంచి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభం. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. గౌరవాన్ని, ఆనందాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించిన స్థాయి వృత్తి ఉద్యోగాల లాభాలు, మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అదృష్టం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరపు హామీలు ఇవ్వకండి, అనవసరపు మధ్యవర్తిత్వం చేయకండి, పనికి మాలిన ప్రసంగాలు చేయకండి. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు ఎటువంటి డిబేట్లలో పాల్పంచుకోకండి, అది ప్రమాదం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి కూడా అమర్యాద, అగౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నంతలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. అనవసరపు దూకుడు మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దామనుకున్న, మాస్ కాపింగ్ పాల్పడిన మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం. అనవసరమైన అల్పమైన ప్రేమ కలాపాల్లో మీరు మునిగి తేలడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంగా చెప్పవచ్చు. లేనిపోని అనవసరపు ఆవేశాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా కష్టకాలంగా చెప్పవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం. రైతన్నలు మోసపోయే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. అనవసరపు విదేశీ ప్రయాణాలు మంచిది కాదు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండి, నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీరు ఈ రోజు మొత్తం శ్రీకృష్ణ అష్టోత్తరం, అంటే కృష్ణ పరమాత్ముని యొక్క అష్టోత్తరం చదువుకోవడం, దత్త చరిత్ర పారాయణం చేయడం, లక్ష్మీ సూక్త పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో భగవద్గీత పారాయణం కూడా చేయండి. ఈ రాశి వారు ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతమైన జాతకులు వీళ్ళు. అకస్మాత్తుగా ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు, లాటరీల వల్ల ధనం రావచ్చు, మీకు రావాల్సిన ధనం ప్రాప్తించుకోవచ్చు. ఏదేమైనా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. విద్యాభివృద్ధి ఉంటుంది. అన్ని రకాల పోటీ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా బలంగా ఉంది. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం చాలా బలం కనబడుతుంది. రైతన్నలకి పంట వృద్ధి బాగా ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా శుభాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్ర సేవలు చేయవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు శుభప్రదంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి,
దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, సాహసవంతమైన కార్యక్రమం, ముఖ్యంగా మీకు సాహసవంతమైన కార్యక్రమాల వల్లనే లాభం బాగా కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి అవకాశాలు, రాజకీయ రంగంలో పరిణితి, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులేషన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వలన ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా ఈ విద్యార్థులకి లా సంబంధమైన సిఏ లాంటి పరీక్షల్లో కానీ, ఈ న్యాయ సంబంధమైన పరీక్షల్లో కానీ, అకౌంట్ సంబంధించిన పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించే అవకాశాలు, అలాగే గ్రూప్స్ కనుక ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే అలాంటి పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో విజయం సాధించగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇక ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకి చాలా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపుల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి శుభయోగం. ఇదంతా మీకు సమస్తమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు శుభకరంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందకరమైనటువంటి సంపద, ధనము, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్తగా వస్తువులు కానీ, గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రాంత మార్పు, ఒక ఊరి నుంచి మరొక ఊరికి మార్పు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఆశించినటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం మొదలైనలోనూ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లవరికి అభివృద్ధి, రైతన్నలకి శుభయోగాలు, పూలు పళ్ళు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, జ్యోతిష్య పండిత గౌరవాన్ని పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి లాభాలు పొందుకోవడం, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా ఈ రోజు మీకు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశం ఉంది. 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టం అంటే శుభయోగాలకి కాస్త వారధి, అడ్డంకిగా మారు. కాబట్టి కాస్త వీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. దూకుడు తగ్గించాలి, నోరును కట్టేసుకోవాలి, అనవసర వివాదాలకి దూరంగా ఉండాలి, ఎవరికి హామీ ఇవ్వకూడదు, కొత్త వ్యాపారం కూడదు, పాత వ్యాపారంలో కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మౌనంగా ఉంటే మంచిది. అసలు మీరు ఇవాళ ఆఫీసు పోకపోవడం మంచిదే, పోయేదేముంది, ఒకరోజు సెలవు పెట్టుకుంటే నష్టమే ఉంది. అంటే కార్యాలయానికి వెళ్ళకూడదు, మీరు వ్యాపార స్థలం కూడా వెళ్ళకపోతే పోయేదేముంది, అర్జెంట్ పని ఉండి వెళ్ళాలి, తప్పదు. ఉద్యోగ పని, నువ్వేం జాతకాలు బాగా చెప్తావు, నువ్వు ఉద్యోగం చేసుకోవాలి, అయితే మాకు ఆబ్సెంట్ అయితే మాకు 1000 రూపాయలు పోతాయి అనుకుంటే నోరు కట్టడి చేసుకోండి, పూర్తి మౌనం. ఎవరైతే మౌన దీక్ష అని చెప్పండి, నోటికి మాస్క్ వేసుకోండి. దానివల్ల 2 రకాల ప్రయోజనం. ఒకటి ఆరోగ్య లాభం, రెండవది అవమానాల నుంచి బయటపడే అవకాశం. మీరు మాట్లాడిన మాట అవతల వాళ్ళకి చెడుగా అన్వయించుకోవడం, వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడే అవకాశం, దానివల్ల ఘర్షణ వాతావరణం. కాబట్టి మీరు బండి మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మౌనంగా ఉండండి. చిన్న చిన్న సమస్యలకి రియాక్ట్ అవ్వకండి, చాలు అనుకుని ఉంటుంది. తల్లిదండ్రులతో సౌమ్యంగా మాట్లాడండి, సోదరులతో ప్రేమగా మాట్లాడండి, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో పర్వాలేదు, ఈవెంట్స్ చేయండి, కానీ విదేశాల్లో కొత్త కొత్త ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సైబర్ మోసాలకి లొంగిపోయిన అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరము. ఆకస్మిక ధన నష్టం, లోన్ సౌకర్యం
సౌకర్యం వస్తుంది అనుకుంటారు, ఇవాళ లోన్ సౌకర్యం వచ్చే అవకాశం లేదు. అది వాయిదా పడుతుంది. సోమవారం మంగళవారం కానీ మీకు ఆ లోన్ మీకు వచ్చేటువంటి అవకాశం లేదు. దానివల్ల కూడా కొద్ది మానసిక ఉద్వేగానికి లోనే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య భంగం కనబడుతుంది. కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి పడుతుంది. మీరు అచ్యుతానంత గోవింద, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః ఈ 3 నామాలు చెప్పుకోండి. చాలా మంచి ఆరోగ్యవంతులైనటువంటి అవకాశం ఉంటుంది. ఈవెంట్ వారికి బోరుబావుతూ వారికి తోలు దగ్గర షూ పరిశ్రమలు కూడా నష్టాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు చేపల చెరువులకు ఇబ్బంది. రైతన్నలకు కూడా కష్టకాలం. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కష్టకాలం. ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు ఎటువంటి డిబేట్లలోకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మీరు కస్టమర్స్ మళ్ళీ ఒక రోజు రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ కార్యక్రమాలు పూర్తి అవ్వకపోవచ్చును. వైద్యులు, వైద్య బృందాల వరకు, న్యాయవాదులు కూడా కష్టకాలం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. పూర్తిగా ఇవాళ మీరు హనుమాన్ చాలీసా పారాయణ, శివారాధన చేసుకోవడం. ఎవరికైనా సరే పళ్ళు దానంగా ఇవ్వండి. తప్పకుండా ఎవరికైనా సరే పళ్ళు విపరీతంగా దానం చేయండి. ఎవరికైనా 2 వ్యక్తులకి అన్నదానం జరిపించండి. చాలా శుభకరమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలు, జూదాలు తీవ్ర నష్టాన్ని, అనర్థాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. సినిమా రంగ వ్యాపారం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:06 నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, శుభయోగం, వస్తు వాహన సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. రైతన్నలకి మంచి శుభయోగ. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి శుభవంతంగా ఉండబోతోంది. జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాల అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అత్యంత శుభయోగాల పరంపర. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడు. ఆర్థిక ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉన్నది. ఈ రోజు మొత్తంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాశి కుంభరాశి మాత్రమే. ప్రతి విషయంలో ధైర్యే, సాహసే లక్ష్మి. నిర్ణయాలు మంచిగా ఉంటాయి. చేసే పనిలో పరిణతి బాగా ఉంటుంది. మంచి శుభ పరిణామాలు పొందుకునే అవకాశం. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, శస్త్రచికిత్స లాంటివి అన్ని కూడా తొలగిపోయి అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి. విద్యార్థి విద్యా లాభాలు. పోటీ పరీక్షలు కానీ, వార్షిక పరీక్షలు కానీ, ఇతరత్రా పరీక్షలు కానీ అన్నిటిలో సంపూర్ణ విజయం, బెస్ట్ ర్యాంక్ పొందగలిగేటువంటి అవకాశం కనబడుతుంది. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభవంతంగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను,
స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలియిక, ఆనంద యోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇరువంతా మీకు శుభప్రద ఆనంద యోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి పర్వాలేదు, చాలా మంచి శుభయోగాలు పొందుకుంటున్నారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి మంచి శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాలకి మంచి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సంతాన వేడుకలు జరిగే అవకాశాలు, శుభవార్తలు వింటారు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం బాగా ఉంటుంది. అలాగే ఊహించినటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకుంటారు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు కనపడుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. దయచేసి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధార్మిక విశేషాల గురించి మీరు ఆఫీస్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయవచ్చును. ధర్మ విషయాలు మీ పేరు మీద చెప్పే ప్రయత్నం చేస్తాం. అలాగే జన్మజాతకం కొరకు ఆఫీస్ నెంబర్ కు సంప్రదించండి. తప్పకుండా మీ జ్యోతిష్య వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.